ఈరోజు సాటర్డే ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోయారు. అయితే సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అందరికన్నా ఎక్కువ బాధపడేది ఎవరో మనందరికీ తెలిసిందే. అదే భరణి గారు. భరణి గారు, సుమన్ శెట్టి వీళ్ళిద్దరి రిలేషన్ గాని, వీళ్ళిద్దరి బాండింగ్ గాని అసలు చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్. అయితే సుమన్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కొంతవరకు తనూజ, ఇమాన్యుల్ కూడా బాధపడ్డారు. ఎందుకంటే ఇమాన్యుల్ కూడా మన ఈ అబ్బాయి సుమన్ శెట్టి చాలా అంటే చాలా క్లోజ్. అంటే వీళ్ళిద్దరు కలిసి కామెడీ చేయటం గాని, "ఏ సుమనన్న, ఏంటి సుమనన్న కూరగాయలు కట్ చేయి సుమనన్న" అంటూ ఇమ్మాన్యుల్ కూడా చాలా ఇదిగా ఉంటాడు. ఈవెన్ సుమ్ము, సుమ్ము, సుమ్ము అంటూ తనుజ కూడా సుమన్ శెట్టి విషయంలో చాలా ఇది అయిందనమాట. అయితే ఇక్కడ సుమన్ శెట్టి, భరణి గారు క్లోజ్. ఓకే. భరణి, తనుజ క్లోజ్. ఎన్నో సందర్భాల్లో భరణి గారు తనుజ గురించి కానీ, దివ్య గురించి కానీ సుమన్ శెట్టి గారితోనే షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా షేర్ చేసుకుంటూ ఉండటం వలన సుమన్ శెట్టి గారికి భరణి గారితో క్లోజ్‌నెస్ పెరిగిపోయింది. ఎప్పుడైనా అంతే కదా! ఇప్పుడు మన వాళ్ళు, మనం అనుకున్న వాళ్ళు రకరకాలుగా విషయాలు షేర్ చేసుకుంటున్నప్పుడే మనం వాళ్ళతో క్లోజ్‌నెస్‌ని పెంచుకోగలం. అయితే తనూజ గురించి ఆయన ఏం చెప్పారంటే యాక్చువల్లీ అప్పటికి భరణి గారు ఎలిమినేట్ అయిపోతారన్న విషయం సుమన్ శెట్టి గారికి తెలీదు. భరణి గారికి తెలీదు. కానీ భరణి గారికి కొంచెం డౌట్ ఉంది. నేనా? సంజన గారా? అనేసేసి. ఎందుకంటే ఎవరికీ తెలీదు కదా! బయట ఎలా నడుస్తుంది ఏంటి అనేసేసి. ప్లస్ సంజన గారివి పాజిటివ్స్ ఉన్నాయి, నెగెటివ్స్ ఉన్నాయి. అలాగే భరణి గారివి పాజిటివ్స్ ఉన్నాయి, నెగెటివ్స్ ఉన్నాయి. సో, సుమన్ శెట్టితో ఏమన్నారంటే, "ఏమో నేను కూడా ఉంటానో లేదో నాకు తెలీదు. ఉంటే మాత్రం నేను హ్యాపీయే టాప్ 5 అట్‌లీస్ట్" అంటే అప్పుడు సుమన్ శెట్టి అంటారనమాట. ఏమనంటే, "అట్‌లీస్ట్ నేను కాపోయినా నువ్వైనా టాప్ 5లో ఉండాలన్నా" అని చెప్పేసి అంటారు. ఎందుకంటే అలాగే కోరుకుంటారు కదా! సాటర్డే ఎలిమినేషన్, సండే ఎలిమినేషన్ ఎవరో తెలీదు. అయితే తనుజ గురించి ఏం చెప్పారంటే, "నువ్వేదైనా తనుజ గురించి ఫీల్ అయినా, బాధపడినా నువ్వేమి మనసులో దాచుకోకు. తనకే వెళ్లి డైరెక్ట్‌గా నీ స్టైల్‌లో నువ్వు చెప్పే విధంగా నువ్వు చెప్పేసేయి. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటున్నావు కాబట్టి అలాగే ఉండు. అలాగే తనతో ఏదైనా పంచుకోవాలనుకున్నా కూడా నువ్వు తనతో ఇమ్మీడియేట్‌గా పంచేసుకో. ఏ రకంగాను బాధపడకు. నీలో నువ్వు కుమిలిపోకు. నేను నీ తమ్ముడిగా చెప్పేది ఇదే. నువ్వు టాప్ 5లో ఉండాలని నేను కోరుకుంటున్నాను" అని చెప్పేసి అంటాడనమాట. అయితే ఎన్నో సందర్భాల్లో ఇందాక చెప్పినట్టుగా తనుజ గురించి గుడ్ అయినా సుమన్ గారితోనే షేర్ చేసుకునేవారు. బ్యాడ్ అయినా సుమన్ గారితోనే షేర్ చేసుకునేవారు. అందుకనే ఒకానొక సందర్భంలో దివ్య కూడా సుమన్ గారినెళ్లి అడిగేది. భరణి గారి విషయం నేనేమన్నా ఓవర్ బోర్డ్ అవుతున్నాననేసి. "ఆ! అవుతున్నావు నువ్వు" అనేసి కూడా అన్న సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో, ఈవెన్ తనుజ విషయంలో కూడా భరణి గారికి అలా చెప్పారన్నమాట. ఎందుకంటే ఆయన ఎలిమినేట్ అవుతారని తెలీదు కదా! భరణి గారు ఎలిమినేట్ అవుతారని సుమన్ శెట్టి గారికి తెలీదు. కానీ బా సుమన్ శెట్టి గారు మధ్యాహ్నం ఎలిమినేట్ అయిపోయారు సాటర్‌డే. ఇందాక అయిపోయారు. భరణి గారు వచ్చేసరికి 7కి అవుతారన్నమాట. అయితే సుమన్ శెట్టి గారి 'శివాజీ' ఎపిసోడ్ అయ్యేలోపు భరణి గారు కూడా బయటకొచ్చేసారు. డబుల్ ఎలిమినేషన్ అంటే అంతే పక్కన జరుగుతుంటుంది. అయితే సుమన్ శెట్టిని, భరణిని కలిపి ప్లాన్ చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నారట. కానీ కలిపి ప్లాన్ చేయడం కన్నా కూడా సెపరేట్ ప్లాన్ చేయాలి. ఎందుకంటే భరణి గారిది ఇది సెకండ్ టైమ్ ఎలిమినేషన్ కావచ్చు. కానీ సుమన్ శెట్టి గారు ఫస్ట్ టైమ్ కదా! ఎలిమినేట్ అవుతున్నాడు. సో, ఆయన ఆల్‌మోస్ట్ టాప్ 7 ఆయన. టాప్ 7 ఆయన. టాప్ 6 భరణి గారు కాబట్టి సో, సెపరేట్ ఇంటర్వ్యూనే బెటర్ అని అనుకున్నారనమాట. అది.